వార్త. తెలంగాణ గురించి చర్చించడానికి ఒక కమిటీ ఢిల్లీ వెళ్ళింది, కానీ ఒక స్పష్టమైన ప్రకటన ఏది రాలేదు. రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం తప్పలేదన్నట్టు కమిటీకి మళ్లీ చుక్కెదురైంది. ఢిల్లీ వెళ్లిన కమిటీ ఆపో. ఏంట్రా సామెతలు చదువుతున్నావు? న్యూస్ చదువురా అంటే అలా బీబీసీ సీఎన్ చూడవరా నువ్వు? వాళ్ళు కూడా ఇలాగ సామెతలు చదువుతారా లేదా మామూలు న్యూస్ చదువుతారా? నెక్స్ట్ న్యూస్. ఇంకో వార్త. నటులు ప్రకాష్ రాజ్ తన భార్య నుంచి విడాకులు కోరుతూ ఈరోజు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ మధ్య సినిమా వాళ్ళ పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. మొన్న నాగార్జున, నిన్న పవన్ కళ్యాణ్, నేడు ప్రకాష్ రాజ్. వీళ్ళ జీవితాలు ఎందుకు ఇలా తగలడుతున్నాయో అర్థం కావట్లేదు. నటుడు ప్రకాష్ రాజ్ తనకు అర్జెంట్ గా విడాకులు కావాలంటూ హైకోర్టును డిమాండ్ చేశాడు. అరే బాబిగా, నువ్వు ప్రకాష్ రాజ్ విషయం వదిలేసి నాగార్జున గురించి, పవన్ కళ్యాణ్ గురించి నీకెందుకురా? అసలు ఆ పవన్ కళ్యాణ్ గడ కొంచెం తెక్కెక్కువ. ఏ గన్నో తీసుకొచ్చి నడి రోడ్లో కాల్చిపాటు తప్పితే దిక్కు లేకుండా చస్తావు. దిక్కులేని తావు చేస్తావు. దరిద్రుడా. అసలు ఆయన హైకోర్టు ఏమైనా డిమాండ్ చేస్తారా? హైకోర్టు డిమాండ్ చేస్తారా? దరిద్రుడా, దరిద్రుడా. నెక్స్ట్ న్యూస్ చదవండి సార్. నెక్స్ట్ న్యూస్. ఇంకో వార్త. నటి ఇలియానా ఓ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ తన విజయ రహస్యం దర్శకుడు ఏం చెప్తే అది చేయడమేనా అన్నారు. దేనికైనా సై అంటున్న వయ్యారి భామ ఇలియానా. గోవా నుంచి ఊడిపడ్డ ఈ జగన సుందరి దర్శకుడు కోరితే బికినీయే కాదు, ఎంత దూరం వెళ్ళటానికైనా, ఏం చేయటానికైనా తాను రెడీ అంటూ బహిరంగంగానే చెప్పేసింది. రాయ్, ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. ఆ అమ్మాయి ఏం చెప్పింది, నువ్వేం చెప్తున్నావు? ఆ అమ్మాయి ఏం చెప్తే రాయడానికి మేమెందుకండి? దానికి ఏదైనా యాడ్ చేస్తే కదా పెప్పొచ్చేది. ఏ విషయానైనా ప్లెయిన్ గా చెప్తే చూస్తారో ఎదవలో ఛానల్ మార్చేస్తారు. ఇలా రాయాలంటే ఎంత క్రియేటివిటీ కావాలో తెలుసా మీకు? ఒక్కొక్క అక్షరం రాయడానికి నరాలు చిట్టిపోతున్నాయి. నాకు బాడీలో ఇన్బిల్ట్ ఒక ఫ్లో ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ ఛానల్ ఏమైపోతుంది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్ ఛానల్?